మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు మేనేజర్ డాక్టర్ కృష్ణ, మండల వ్యవసాయ అధికారి సోమలింగా రెడ్డి హాజరయ్యారు. ఆయిల్ ఫామ్ తోటల సాగు వల్ల రైతులకు జరిగే లాభాలను వివరించారు. ప్రభుత్వం ఆయిల్ ఫామ్ తోటల సాగు కోసం అనేక రాయితీలు అందజేస్తుందని, ఎకరాకు 26,450 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని, ఎకరాకు 57 మొక్కలు త్రికోణ ఆకారంలో నాటుకోవచ్చని తెలిపారు. 4 సంవత్సరాల అనంతం ఖాతా మొదలవుతుందని, ఎకరాకు 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేసుకోవాలని సూచించారు. ఈరోజు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సును మెదక్ జిల్లాలో నిజాంపేట మండలంలో రైతు వేదికలో నిర్వహించడం జరిగింది. సో ఈ సభ ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులైనటువంటి ఏఓ గారికి, అదేవిధంగా ఏఈఓ గారికి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్, హార్టికల్చర్ ఆఫీసర్స్కు, అదేవిధంగా మా కంపెనీ నుండి ఇచ్చేసినటువంటి ఆయిల్ పామ్ ప్రతినిధులకు హృదయపూర్వక నమస్కారాలండి. సో ఈరోజు ఈ ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సులో భాగంగా రైతులను ప్రోత్సహించడం జరిగింది. సో రైతులు ఈ ఆయిల్ పామ్ సాగును చేస్తూ ముందుకెళ్లాలని సో మన భారతదేశ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తుంది. సో ఆయిల్ పామ్ సాగు కొరకు రైతులకు మన ఉద్యానవన హార్టికల్చర్ డిపార్ట్మెంటు సబ్సిడీ రైతులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సబ్సిడీ రైతులను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని రైతులు తమ ఆదాయాన్ని రెండింతలు పెంచుకోవాలని ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతుకు ఈ ఆయిల్ పామ్ సాగుకు మేజర్గా మొక్కకు సబ్సిడీ, తర్వాత డ్రిప్పుకు సబ్సిడీ, అంతర పంటలు వేసుకోవడానికి సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి అన్ని రకాల పంటల కంటే ఎక్కువ ఆదాయం దిగుబడి వస్తుంది. కాబట్టి ఈ పంటను వేసుకొని రైతులు ముందుకు వెళ్ళాలని కోరుతున్నాము. మేము తెలియజేసింది, మా కంపెనీ నుంచి తెలియజేయాల్సింది ఏమనగా, సో రైతులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెటింగ్ వ్యవస్థ అంటే బైబ్యాక్ అగ్రిమెంట్ కంపెనీ ఇస్తుంది. కాబట్టి సో ఎటువంటి పంటకు ఈ మార్కెటింగ్ వ్యవస్థ లేదు. సో ఆయిల్ పామ్ పంటకు మార్కెటింగ్ వ్యవస్థతో పాటు 100% సబ్సిడీ రైతులు కూడా ఇస్తుంది. కాబట్టి రైతులు నిశ్చయ చెందకుండా ఈ ఆయిల్ పామ్ సాగును చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరుతున్నాను. అదేవిధంగా మేజర్గా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కోతుల బెడద ఏదైతే ఉందో, ఆ కోతుల బెడద నుంచి కానీ, సో ఈ దొంగల బెడద నుంచి, చీడ బెడదల నుంచి బయటికి ఈజీగా ఎస్కేప్ అవ్వడానికి ఆయిల్ పామ్ పంట మాత్రమే ఏకైక మార్గం అని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను.